ఒకటి ఎస్ఐఆర్, ఇది చాలా ప్రధానమైనటువంటిది. దీంట్లో ఏంటంటే కన్ఫ్యూజన్ కింద మనం లాస్ట్ టైం కూడా డిమాండ్ చేసినాం, ఒక 6 నెలలు టైం ఇవ్వాలని చెప్పి. వాళ్ళు ఏదో వచ్చే నెల 3 తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు. ఆ సమయం కూడా సరిపోదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో చాలా తిక్కే పాపులేషన్ ఉన్నటువంటి మన గ్రేటర్ హైదరాబాద్లో అందరూ బిజీ లైఫ్లో ఉంటారు. పొద్దున్న లేవగానే రాత్రి వరకు, అంటే మన బిఎల్ఓ కానీ బిఎల్ఏ కానీ పోయే టైంకు వాళ్ళు అందుబాటులో ఉండకపోవడం, వాళ్ళ ఆఫీస్కి వ్యాపారంకి ఇంటికి వచ్చే సమయానికి వీళ్ళు అందుబాటులో ఉండకపోవడం మూలాన చాలా నియోజకవర్గాలలో 40, 45, 51 లోపటనే % జరిగింది. సరే, మొదలేమో చాలా కన్ఫ్యూజన్ అంటే 2002 ఓటర్ లిస్టు ప్రకారం అని వాళ్ళు అన్ని వివరాలు అడగడము, వీళ్ళ దగ్గర ఆధారాలు లేకపోవడము, 2002లో ఎవరున్నారు మీ ఇంట్లో అని అడగడము. అంటే 24 సంవత్సరాల క్రితం ఇంట్లో ఎవరున్నారు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అసలు వాళ్ళు చేసినటువంటి సిస్టమే తప్పుడు సిస్టమ్. ఇప్పుడు మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏంది? ఈ నివాసంలో ఎవరుంటున్నారు అనేది కావాలి. నువ్వు 20 సంవత్సరాల క్రితం, 24 సంవత్సరాల క్రితం అంటే ఎవరు ఎక్కడ ఉన్నారు? రెండోది వాళ్ళు ఏమడుగుతారు? 24 ఇయర్స్ కింద నువ్వు ఎవరు కోటేసావు అని అడుగుతారు. ఏం చెప్తారు? అయితే ఇదేంటంటే ఒక సనత్ నగరే కాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంతా కన్ఫ్యూజన్. ఇప్పటికీ ఒక అపవాదం ఉంది, ఎలక్షన్ కమిషన్ కు ఓట్లు తీసేస్తున్నారు అనేటువంటిది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో జరిగినటువంటిది. వాళ్ళు కోర్టు వరకు వెళ్ళింది, గొడవలు చేసింది కూడా చూసినాం. అయితే ఇంకొక 6 మాసాలు పొడిగించి అసలు ప్రాపర్ నెట్వర్క్ పెట్టుకోవాలనే వాళ్ళు. ప్రజలు, రాజకీయ పార్టీలు అనేది ఉంటాయి, కానీ దీన్ని మొత్తం ప్లాన్ చేస్తుంది ఎవరు? ఎలక్షన్ కమిషన్. మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మ్యాన్ పవర్ తీసుకొని, మెకానిజం ఎస్టాబ్లిష్ చేసుకొని మీరు ఇంటింటికి పోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ లిస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేస్తుండ్రు? ఒకప్పుడు రాజకీయ పార్టీలు చేస్తుండే, ఇప్పుడు ఎవరు చేస్తుండ్రు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. మరి ఓటర్ లిస్ట్ అనేది మీరు ఇంటింటికి డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఎస్ఐఆర్ ఎందుకు ఇంటింటికి పోయి చేయరు? మీకు అప్పుడు ఓటర్ లిస్ట్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు ఇల్లు దొరుకుతుంది కదా. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం నా ఇంటి కరెంటు బిల్లు తీసుకోవాలంటే, నా ఇంటి వాటర్ బిల్లు తీసుకోవాలంటే నా ఇల్లు నీకు దొరుకుతుంది కదా. మరి ఇదెందుకు మీరు దొరుకుతలేదు? ఎందుకు మీరు అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు? ఇప్పుడు ఒక ఇంట్లో నల్ల బిల్లు కట్టలేదు, ఒక ఇంట్లో కరెంటు బిల్లు కట్టలేకపోతే నువ్వు వచ్చి కరెంటు కట్ చేస్తున్నావు. మరి మీకు ఎస్ఐఆర్లో మీకు ఎందుకు దొరకదు? ఇది ప్రధానమైనటువంటిది కదా, మనిషి జీవితం మీద ఆధారపడ్డది కదా. అందరికి ఏం చెప్పారంటే దేశవ్యాప్తంగా ఒక అపోహ సృష్టించారు. ఏంది? ఎస్ఐఆర్ అంటే ఓన్లీ ఓట్లే అని. అసలు సబ్జెక్టు ఓట్లు కానే కాదు, అదొక పార్ట్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కల్పించిన రాజ్యాంగం హక్కు ప్రకారం, ఒకటి, చట్టపరంగా నేను నా ఇంట్లో నేను ఉంటున్నా, రేపు నేను పాస్పోర్ట్ అప్లై చేయొచ్చు, రేషన్ కార్డు అప్లై చేయొచ్చు, గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చు, నేను ఒక కారు ఫైనాన్స్లో తీసుకోవచ్చు. రెండోది, నాకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉండొచ్చు.